కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. కేసులు, నోటీసులు, అరెస్టులు ఏపీ రాజకీయాల్లో ఏం నడుస్తోంది అంటే ఇప్పుడు ఇలాంటి సమాధానమే వస్తోంది. అందుకు తగ్గట్టే వైసీపీ నేతల వరుస అరెస్టులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ చెలరేగుతున్న మైనింగ్ రాజకీయం కొత్త మంటల్ని పుట్టిస్తోంది. పాత మంటల్ని కార్చిచ్చులా మారుస్తోంది. ఇంతకీ అది ఎక్కడ, అసలు అక్కడ ఏం జరుగుతోంది? ఏపీలో కొనసాగుతున్న అరెస్టుల పర్వం. మైనింగ్ చుట్టూ నెల్లూరు పాలిటిక్స్. కాకాణి కోసం గాలిస్తోన్న పోలీసులు. గనుల గలాటాలో మరో మాజీ మంత్రి. రాష్ట్ర రాజకీయమంతా ఒకెత్తు, నెల్లూరు జిల్లా రాజకీయం మరో ఎత్తు అన్నట్టుగా ఉంది పరిస్థితి. వైసీపీ హయాంలో ఇక్కడ అక్రమ మైనింగ్ జరిగిందంటూ కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే మాజీ మంత్రి కాకాణికి నోటీసులు ఇచ్చారు. అయితే విచారణకు కాకాణి హాజరు కాకపోవడంతో ఈ అంశం మరో టర్న్ తీసుకుంది. ఆయన ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కాకాణి జాడ తెలిస్తే అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా నెల్లూరు రాజకీయాలు రంగు మారిపోయాయి. మా హయాంలో మైనింగ్ సంగతి అలా ఉంచండి, ఇప్పుడు మీ హయాంలో జరుగుతున్నదేంటంటూ వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగుతుండడం పొలిటికల్ గా దుమారం రేపుతోంది. దీంతో నేతల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. కాకాణి మంత్రిగా ఉన్నప్పుడు మైనింగ్ లో విచ్చలవిడిగా అక్రమాలు జరిగాయని టీడీపీ నేతలు ఆరోపిస్తుండగా, తమ హయాంలో మైనింగ్ పై ఆధారపడ్డవారు వేలాది మంది సంతోషంగా ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక దౌర్జన్యం పెరిగిపోయిందంటున్నారు వైసీపీ నేతలు. అయితే ఈ రచ్చంతటికి కారణం నెల్లూరు జిల్లా సర్వేపల్లి, వెంకటగిరి నియోజకవర్గాల్లోని వైట్ క్వార్జ్ గన్లే అని తెలుస్తోంది. దేశంలోనే అరుదైన ఈ వైట్ మైన్ నిల్వలు ఇక్కడి ప్రత్యేకమైన సహజ వనరు. ఈ తెల్లరాయికి అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ ఉంటుంది. అలాంటి చోట లక్షల టన్నుల తెల్లరాయిని వైసీపీ హయాంలో అక్రమంగా కొల్లగొట్టారంటూ అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. అయితే ఇప్పుడు అధికారంలోకి రావడంతో తవ్వకాల్లో పాత ఆరోపణలు బయటకొచ్చాయి. వాటిపై కేసులు కూడా నమోదవుతున్నాయి. అందులో భాగంగానే పొదలకూరులోని ప్రభుత్వ గనుల్లో కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు రావాలంటూ పోలీసులు పలుసార్లు నోటీసులిచ్చినా హాజరు కాని కాకాణి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ గ్యాప్ లోనే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మీడియా ముందుకొచ్చి మైనింగ్ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో మైనింగ్ యజమానులు స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునేవారని, కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ ముఖ్య నేతలు మైనింగ్ ఓనర్స్ పై దౌర్జన్యానికి దిగుతున్నారని చెప్పారు. మైనింగ్ తవ్వకాల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాత్ర ఉందని, అందుకు తగిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయంటూ సంచలనం రేపారు. దీనికి అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ బీద రవీంద్ర చేయాల్సిన తప్పుల్ని చేసి ఇప్పుడు ఇతరులపై అనవసర ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదంటూ మాజీ మంత్రికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే అనిల్ కుమార్ యాదవ్ కూడా అరెస్ట్ అవుతారంటూ బాంబు పేల్చారు. గతంలో ప్రభుత్వ మైన్లలో అనుమతులు లేకుండా తవ్వకాలు చేపట్టి వేల కోట్లు కొట్టారని టీడీపీ అంటుంటే, ప్రస్తుతం గడువు ముగిసినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ జరుగుతోందని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే కొన్నాళ్లుగా కాకాణి చుట్టూ తిరుగుతోన్న ఈ మైనింగ్ పాలిటిక్స్ లోకి కొత్తగా మరో మాజీ మంత్రి కూడా ఎంటర్ అవ్వడం ఆసక్తి రేపుతోంది. మరి నెల్లూరు రాజకీయాల్లో మైనింగ్ మంటలు ఎప్పుడు చల్లారుతాయో, నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి.